ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు లేని టైంలో ఇక్కడ ఏమైనా జరిగితే అది చూసి నేను తట్టుకోలేను అమర్. పక్కన నువ్వు ఉంటేనే కదా వీళ్ళందరినీ సేఫ్గా ఉంచగలవు. ఇదేంటి ఉన్నట్టుండి ఇలా మాట్లాడుతుంది? మంచితనము మంచి బుద్ధి అయితే కాదు, ఏదో ప్లాన్ చేస్తుంది. కాపలా లేని కంచె అంటే అందరికీ లోకువే అమర్. పర్లేదులే, నేను వెళ్తాను. సరే, రాతోడిని తోడుగా పంపుతాను, వెళ్ళిరండి. వద్దమర్. ఎందుకు? అంటే వాళ్ళకి రాతోడ్ బాగా తెలుసు. పైగా మిలిటరీ వాళ్ళని చూస్తే నేను కూడా ఈ ఇంటి మనిషినని తెలిసిపోతుంది కదా, అందుకే. సరే, జాగ్రత్త. ప్రాణం అంటే ప్రీతి ఉన్న మను ఇంత అర్జెంటుగా బయటికి వెళ్ళడానికి ఏం ప్లాన్ చేసింది? ఎవరు? అమరేంద్ర సార్ని కలవడానికి వచ్చాను. ఎవరిని లోపలికి పంపించడం కుదరదండి. లేదండి, ఈ ఇంటి నుంచి నాకు ఇన్విటేషన్ వచ్చింది, అందుకే వచ్చాను. అయినా కూడా లోపలికి అలౌ చేయొద్దని చెప్పారు సార్. ప్లీజ్ మీరు వెళ్ళండి. ఈయనున్నారేంటి ఇక్కడ? ఏమండి, ఏమైంది మిస్ అమ్మా? బయట రణ్వీర్ గారు వచ్చారు. అవునా? అతను ఇప్పుడు ఎందుకు వచ్చాడు? సరే, వెళ్దాం పద. ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? మన ఏమైనా చేసిందా? అదంతా నంగనాచి మాటలు మాట్లాడి బయటికి వెళ్ళినప్పుడు అనుకున్నా ఏదో ఒకటి చేస్తుందని. ఛా! ఇదేంటి కార్ తీసుకెళ్లకుండా గేట్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? హలో రణ్వీర్. హాయ్ సార్, నేనే వస్తున్నాను. నమస్తే జీ. నమస్తే. నమస్తే. వచ్చి వెళ్ళిపోతున్నారు? నిన్న అంజలి పాప కాల్ చేసి ఇంట్లో పూజ ఉంది, తప్పకుండా రమ్మని చెప్పింది జీ. ఇక్కడికి వస్తే మిలిటరీ వాళ్ళు ఎలా లేదని చెప్పారు, అందుకే వెళ్ళిపోతున్నాను. అంజు పాప రమ్మని చెప్పిందా? అవునండి, వచ్చి ఇబ్బంది పెట్టకూడదనుకున్నాను, కానీ రాకుంటే అంజలి పాప బాధపడుతుందని వచ్చాను. ఇక్కడ పరిస్థితి చూశాక రావడం సరైన సమయం కాదనిపించింది. నేను వచ్చి వెళ్ళానని అంజలి పాపకు చెప్పండి. ఒక్క నిమిషం. ఇంత దూరం వచ్చి పూజకి రాకుండా వెళ్ళిపోతున్నారు? రండి. వద్దులేజీ, వచ్చి ఇబ్బంది పెట్టలేను. మీరు ఇవాళ అంజు పాప గెస్ట్, మా ఇంట్లో అంజు ప్రిన్సెస్. తన గెస్ట్ ని వెనక్కి పంపిస్తే మా మీద అఫీషియల్ గా యుద్ధం ప్రకటిస్తుంది. మీకు ఇబ్బందిగా ఉన్నా, మీరు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనుకున్నా మీరిప్పుడు లోపలికి రావాల్సిందే. రండి ప్లీజ్. సరే జీ. అబ్బా, మిస్ అమ్మ మాటలతో అందరినీ మాయ చేస్తుంది. మీరు డయల్ చేసిన నంబర్ స్విచ్ ఆఫ్ చేయబడినది. ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. త్వరగా ఛార్జింగ్ పెట్టుకో బాబ్జీ. మేడం, విగ్రహం ఆ బ్యాక్ సీట్లో పెట్టు.
మేడం విగ్రహం ఆ బ్యాక్ సీట్లో పెట్టు. ఎక్స్క్యూజ్ మీ. నేను విగ్రహం అడగలేదు కదా, అలా ఎలా తీసుకొచ్చి కార్లో పెట్టారు? అమరేంద్ర సార్ ఫోన్ చేసి మీరు వస్తారని చెప్పారు మేడం. అమరేంద్ర సార్తో మిమ్మల్ని 1-2 సార్లు చూశాను మేడం. అందుకనే మిమ్మల్ని గుర్తుపట్టి విగ్రహం ఇచ్చాను. అవునా? సరే, మీరు వెళ్ళండి. అలాగే మేడం. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. వేస్ట్ ఫెలో పబ్జీ. చూసావా, కష్టం అన్నావు, కనిపెట్టేస్తారన్నావు, టచ్ కూడా చేయలేనన్నావు. ఇవాళ అమరేంద్ర ఇంట్లో దీపావళి జరిపిస్తానని చెప్పాను కదా. దేవుడు అనుకొని చావును వెంట పెట్టుకుని వెళుతున్న ఆ అమ్మాయిని చూడు. అమరేంద్ర చావుని పతనాన్ని కళ్ళారా చూదువుగాని పద. మనం బాంబు పెట్టిన పీట ఇంటి వరకు వచ్చేసింది. ఇంకా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఇంటి వరకు రావడం ఈజీయే అన్నా, కానీ సెక్యూరిటీని దాటుకొని ఇంట్లోకి వెళ్ళడం కష్టం కదా. వాళ్ళకి కానీ దొరికితే దొరకదు. వాళ్ళ మిషన్ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వకుండా ఉండేలాగా బాంబుని డిజైన్ చేశాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.